నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు. అర్ధరాత్రి 1 లోపు వేడుకలు ముగించాలన్న పోలీసులు. నగరి నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసే విషయంపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు. నేను జగనన్న సైనికురాల్ని, ఎవరికి సీటు ఇచ్చినా పర్వాలేదన్న మంత్రి. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నెహ్రూ స్థానంలో అంబేద్కర్ వివాదంతో మొదలైన మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయండి, బస్ భవన్ ను ముట్టడించిన ఆటో కార్మికులు. ఇరాన్ రాజధాని టెహరాన్ లో భారీ పేలుడు, ప్రధాన కార్యాలయం నుంచి ఎగిసిపడుతున్న మంటలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు. 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే నిరసన తప్పదన్న గంగుల. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కమలాకర్ హెచ్చరిక. జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం, సమ్మె విరమించిన జూడాలు. ఫైళ్లు మాయం ఘటనలో పోలీసులు ఎదుట తలసాని ఓఎస్డీ హాజరు. కీలక ఫైళ్ల మాయమంతా ప్లాన్ ప్రకారమేనని పోలీసుల నిర్ధారణ. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సఫారీ జట్టు. 211 పరుగుల లక్ష్యాన్ని 46 ఓవర్లలో ఛేదించిన సౌత్ ఆఫ్రికా. ఇక వివరాల్లోకి వెళ్దాం. 2024 న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. అర్ధరాత్రి 1 గంటల లోపు కొత్త సంవత్సర వేడుకలు ముగించాలని సిపి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే వేడుకలకు అనుమతి తీసుకోవాలన్నారు. ప్రతి ఈవెంట్ లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వేడుకల్లో 48 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం రాకుండా చూసుకోవాలని సిపి సూచించారు. ఈ మేరకు న్యూ ఇయర్ మార్గదర్శకాలకు జారీ చేశారు. అనుమతి లేకుండా లిక్కర్ సరఫరా చేయరాదని సిపి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఎమ్మెల్యే టికెట్ రాదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై మంత్రి రోజా మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి జరిగినా ముందు వరుసల్లో ఉండేది నేనే అని ఆమె అన్నారు. ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని రోజా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ ఆ పార్టీలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్పు చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలో నాకు ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరన్న శునకానందం కొంతకాలం మాత్రమేనని మంత్రి రోజా అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు 175 స్థానాలు విజయం సాధిస్తుందని రోజా ధీమా వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్ లో నూతన సర్కార్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే అక్కడి అసెంబ్లీలో ఉన్న నెహ్రూ ఫోటోను తొలగించి అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. స్పీకర్ కుర్చీ వెనుక మరో పక్కనున్న మహాత్మా గాంధీ ఫోటోని యథాతథంగా ఉంచి నెహ్రూ పటాన్ని మార్చడంపై కాంగ్రెస్ పార్టీ బగ్గుమంది. నెహ్రూ ఫోటోని అదే స్థానంలో ఉంచాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఈ పని పూర్తి చేశారని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. సీఎం మోహన్ యాదవ్ సారథ్యంలో మధ్యప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన దాదాపు వారం రోజుల తర్వాత 4 రోజుల శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్ గోపాల్ భార్గవ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. హైదరాబాద్ లో బస్ భవన్ వద్ద ఆటో డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ద్వారా తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం వల్ల తమకు కిరాయిలు లేవని కార్మికులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని, కనీసం కిస్తీలు కూడా కట్టలేకపోతున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల ఆదాయానికి రోజుకు 1000 రూపాయలు గండిపడిందని టాక్సీ డ్రైవర్లు యూనియన్ నాయకులు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, వారికి ఇబ్బంది కలిగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఇదే విషయంపై అన్ని జిల్లాల్లో ఆటో కార్మికులు రోడ్లెక్కుతున్నారు. ఇరాన్ రాజధాని టెహరాన్ లో భారీ పేలుడు సంభవించింది. ఇరాన్ ఏవియేషన్ అండ్ స్పేస్ ఫోర్స్ హెడ్ క్వార్టర్ లో పేలుడు జరిగిన అనంతరం ప్రధాన కార్యాలయం నుంచి చాలా సేపటి వరకు మంటలు ఎగిసిపడ్డాయి. కాగా ఏవియేషన్ స్పేస్ ఫోర్స్ ఈ ప్రధాన కార్యాలయం నుంచి డ్రోన్లు సరఫరా చేశాయి. అనంతరం ప్రధాన కార్యాలయం నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ పేలుడు మధ్య ప్రాంతంలో మరింత సంక్షోభం ఏర్పడుతుందనే భయాలను పెంచింది. ఈ ప్రధానానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య.
నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీనారాయణ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ని యాంకర్గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా, ప్రెజెంటర్గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రేమదాస మహేష్ భూషణంలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు దీవెనలు అందజేశారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్, బట్టు మురళి నాయక్, కొర్రజూల విజయ్, కోటి, ఓబీసీ రూరల్ అధ్యక్షులు కట్టా సోమయ్య, రాము నాయక్, అరెగె గోపి, వానపాకుల రాంబాబు పాల్గొన్నారు. అందును బట్టి నాయన మీకు వందనాలు. మీ జన్మదినం ఈ లోకానికి ఒక గొప్ప శుభవార్త కనుకున్నాయి. నాకు సరిగా పేర్లు తెలియదు, పెద్దల పేర్లు. పాల్వంచ పట్టణ అధ్యక్షులు ప్రియులు నూకల రంగారావు గారిని బట్టి, మండల అధ్యక్షులను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తాను. మండల అధ్యక్షులు వెంకన్న గారిని బట్టి ఈ శుభ సందర్భంలో ఈ క్రిస్మస్ వేడుకని రీతిగా జరుపుకోవటానికి మీ అందరికీ దేవుడిచ్చిన మంచి మనసును బట్టి నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా ఈ క్రిస్మస్ వేడుకలు మాత్రమే కాదు కానీ రాబోయే నూతన సంవత్సరంలో కూడా మరి ఈ పట్టణ నాయకులకు చేరి వచ్చిన పెద్దలందరికీ కూడా దేవుడు మెండైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుగ్రహించాలని దైవజనునిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు 100 రోజుల వరకు వేచి చూస్తామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే నిరసన తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరీంనగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, కరీంనగర్ చరిత్రలో లేని విధంగా వరుసగా 4 సార్లు గెలిచిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. తన చివరి క్షణం వరకు ప్రజల కోసమే పనిచేస్తానని వ్యాఖ్యానించారు. 15 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కరీంనగర్ నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. పోరాటాలు బీఆర్ఎస్ కు కొత్త కాదని, తాము రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తీసుకోవద్దని సూచించారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని, అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రాష్ట్ర వైద్య రోగ శాఖ మంత్రి దామోదర రాజా నరసింహతో జూనియర్ డాక్టర్లు సమావేశమై తమ సమస్యలు వివరించారు. ఈ సమావేశం అనంతరం జూనియర్ డాక్టర్లు మీడియాతో మాట్లాడారు. మంత్రి దామోదరతో జరిపిన చర్చలు సఫలమైనట్లు పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి నెల 15వ తేదీలోపు స్టైఫండ్ ఇస్తామని చెప్పారు. పీజీ విద్యార్థులు వస్తున్న కొద్దీ రూమ్స్ సరిపోవడం లేదని, కొత్తగా హాస్టల్ భవనాలు నిర్మించాలని కోరడంతో మంత్రి అంగీకరించినట్లు వారు తెలిపారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనం నిర్మించాలని కోరామని, దానికి 2 నెలల్లో శంకుస్థాపన చేస్తామని మంత్రి చెప్పినట్లు జూడాలు వివరించారు. ఫైళ్ల మాయం ఘటనలో మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ ఎట్టకేలకు నాంపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ నెల 9న పశు సంవర్ధక శాఖలో ఫైళ్లు మాయమైన ఘటనలో ఆయనపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. నాటి నుంచి కళ్యాణ్ కనిపించకుండా పోయినట్లు పోలీసులు చెబుతూ వస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం కళ్యాణ్ కోర్టును ఆశ్రయించారు. విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు ఆదేశించడంతో ఆయన సోమవారం నాంపల్లి పోలీసుల ఎదుట హాజరయ్యారు. రాత్రి 9 గంటల వరకు కూడా నాంపల్లి పోలీసులు కళ్యాణ్ నుంచి వివరాలు రాబడుతున్నామని,
విచారణ సాగుతుందని చెప్పారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులు వివరాలు వెల్లడిస్తారని వారు తెలిపారు. 3 వన్డేల సిరీస్ లో రెండో మ్యాచ్ లో భారత్ పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. టోనీ డి జోర్జీ అజేయ సెంచరీతో చెలరేగడంతో 212 పరుగుల లక్ష్యాన్ని 42.3 ఓవర్లలోనే ఆతిథ్య జట్టు ఛేదించింది. దీంతో భారత్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి వికెట్కు వీరిద్దరూ 130 పరుగులు జోడించారు. మిగతా బ్యాటర్లలో డస్సేన్, మార్కమ్ రాణించడంతో దక్షిణాఫ్రికా సునాయాసంగా విజయ తీరాలకు చేరింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, రింకు సింగ్ చెరో వికెట్ మాత్రమే తీశారు. సౌత్ ఆఫ్రికా విజయంలో కీలక పాత్ర వహించిన సెంచరీ హీరో టోనీ డి జోర్జీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు. అర్ధరాత్రి 1 లోపు వేడుకలు ముగించాలన్న పోలీసులు. నగరి నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసే విషయంపై మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు. నేను జగనన్న సైనికురాల్ని, ఎవరికి సీటు ఇచ్చినా పర్వాలేదన్న మంత్రి. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో నెహ్రూ స్థానంలో అంబేద్కర్ వివాదంతో మొదలైన మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయండి, బస్ భవన్ ను ముట్టడించిన ఆటో కార్మికులు. ఇరాన్ రాజధాని టెహరాన్ లో భారీ పేలుడు, ప్రధాన కార్యాలయం నుంచి ఎగిసిపడుతున్న మంటలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు. 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే నిరసన తప్పదన్న గంగుల. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కమలాకర్ హెచ్చరిక. జూనియర్ డాక్టర్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం, సమ్మె విరమించిన జూడాలు. ఫైళ్లు మాయం ఘటనలో పోలీసులు ఎదుట తలసాని ఓఎస్డీ హాజరు. కీలక ఫైళ్ల మాయమంతా ప్లాన్ ప్రకారమేనని పోలీసుల నిర్ధారణ. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సఫారీ జట్టు. 211 పరుగుల లక్ష్యాన్ని 46 ఓవర్లలో ఛేదించిన సౌత్ ఆఫ్రికా. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూ ఉండండి శ్రావ్య టీవీ.